ప్రభునందు నాకత్యంత ప్రియులారా, సకల డినామినేషన్ల క్రైస్తవ సమాజానికి నమస్కారాలు. అలాగే దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కరైట్స్కు, ప్రజాస్వామ్య ప్రియులకు, రాజ్యాంగాన్ని ప్రేమిస్తూ అభిమానిస్తూ గౌరవిస్తున్న సజ్జనులకు అందరికీ జై భీములు, అందరికీ నమస్కారాలు తెలియపరుస్తూ మీకు నేను ఒక సమాచారాన్ని తెలియపరుస్తున్నాను. అదేమిటంటే, ఈ దినాన 21వ తేదీ జనవరి 21వ తేదీ నిజాంపేట్ అగాపే సంపూర్ణ సువార్త సంఘ మందిర నిర్మాణ స్థలంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సమయాన కొన్ని ప్రముఖ నిర్ణయాలు, ముఖ్యమైన కీలక నిర్ణయాలు ఈ సమయంలో మేము తీసుకోవడం జరిగింది. తెలంగాణ జిల్లాలన్నిటికీ కూడా అన్ని జిల్లాలకు అధ్యక్షులను నియమించాం, కమిటీని నియమించాం, అందరికీ నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే జాతీయ స్థాయిలో కూడా ఒక 2 నియామకాలు జరిగినాయి. పాస్టర్ మార్క్ బాబు గారిని మరి ప్రచార కార్యదర్శిగా నియమించడం జరిగింది. అలాగే పాస్టర్ వెంకటేష్ గారిని జాతీయ స్థాయిలో వారిని కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీగా, కార్యనిర్వాహక కార్యదర్శిగా వారిని నియమించడం జరిగింది. మార్క్ బాబు గారు, వెంకటేష్ గారు ఇద్దరు జాతీయ కమిటీలో నియమించబడ్డారు. మిగతా నాయకులు రాష్ట్ర స్థాయిలో, జిల్లాల స్థాయిలో కూడా నియమించబడ్డారు. అందరూ తమ తమ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించి ఆర్కేపీ నిర్మాణము కొరకు వారు హృదయపూర్వకంగా చిత్తశుద్ధితో పనిచేస్తామని వారు తీర్మానం చేశారు, ప్రమాణం చేశారు. గనక ప్రజాస్వామ్యం నిలబడాలి, మత స్వాతంత్రం నిలబడాలి, మతోన్మాదము నశించాలి, భారతదేశం స్వర్ణ భారతం కావాలి, ప్రపంచానికి అగ్రదేశం, అగ్రరాజ్యం కావాలని ఆశించే సజ్జనులందరూ ఆర్కేపీ యొక్క అభివృద్ధి కొరకు ప్రార్థించండి, పాల్గొనండి, సహకరించండి. అందరికీ జై మసీకి జై భీమ్.